ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ జనాకర్షంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. ఎన్డీఏ నినాదమైన సబ్కా సాత్ సబ్కా వికాస్ సూత్రాన్ని అనుసరించే బడ్జెట్ ఉంటుందని చెప్పారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. इसमें उत्साह बढ़ने वाला होगा ऐसी मुझे पूरी आशा है। सबका साथ सबका विकास वाला बजट होगा। सबका साथ सबका विकास हमारे काम का मूल मंत्र है और वो मूल मंत्र हमेशा किसी भी भाषण में किसी भी बजट में परिलक्षित होता रहा है और आगे भी होता रहेगा। మరికొద్ది సేపట్లో పీయూష్ గోయల్ ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. మొత్తానికి బడ్జెట్లో ఎలాంటి తాయిలాలు ఉండబోతున్నాయి, దాని అంచనాకు సంబంధించి 10 టీవీ గ్రాఫికల్గా మీకు ఒక ఎనాలిసిస్ని ప్రజెంట్ చేస్తుంది. మనం చూద్దాం ఒక్కొక్కటిగా స్క్రీన్పై వస్తున్న కార్డ్స్. గత 3 ఏళ్లలో ద్రవ్యలోటు 2017-18కి సంబంధించి 3.5%గా ఉంది జీడీపీలో. 2018-19కి ద్రవ్యలోటు జీడీపీలో 3.5%గా ఉంది. 2019-20కి ద్రవ్యలోటు అంచనా 3.3%గా ఉంది. ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతున్న అంశం అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 3.3%కి పరిమితి కావాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. అయితే అది సాధ్యం అవ్వదని నిపుణులు చెప్తున్నారు. పైగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం అదనంగా రుణాలు తీసుకోవాల్సి వస్తుందనేది ఒక అంచనాగా కనిపిస్తోంది. ఇప్పటికే 2018-19 సంవత్సరానికి జీఎస్టీ వసూళ్లు అంచనాలకు అనుగుణంగా లేని పరిస్థితుల్లో 1.4 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రభుత్వ వ్యయాలను తగ్గించకుండా సాగు రంగానికి అధిక సబ్సిడీ ప్రయోజనాలకు చోటిస్తే అది ద్రవ్యలోటు పెరిగేందుకే దారితీస్తుందంటూ చాలామంది రేటింగ్ ఏజెన్సీలు కానీ నిపుణులు కానీ హెచ్చరిస్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది. అలాగే ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన మరో కీలకమైన అంశం ఈరోజు అంచనాలకు సంబంధించి 8.9 కోట్ల కుటుంబాలకు నెల 1500 చొప్పున ఆదాయ పథకం ప్రకటన చేసే అవకాశం మనకి కనిపిస్తోంది. ప్రధానంగా ఎప్పటి నుంచో ఈ తరహా చర్చ ఒకటి మన దగ్గర ఉంది. అంటే కనీస ఆదాయ పథకం రాబోతుందన్న ఒక చర్చ నేపథ్యంలో పేదలకు ఈ సార్వత్రిక ఆదాయ పథకం పేరుతో డైరెక్ట్గా అటు అకౌంట్లోకే అమౌంట్ను పంపించే ఒక ప్లాన్ రాబోతుంది అనేది ఒక ప్రధాన అంచనాగా చెప్తున్నారు. బీజేపీ నాయకులు కూడా దీన్ని కొట్టిపారేట్లేదు. కాబట్టి నిజంగా ఇది నిజం కాబోతుందా? ఒకవేళ అదే నిజమైతే దాని అంచనా దాదాపు 1,60,000 కోట్లు కాబోతుందనేది ఈ లెక్కలు బట్టి మనకి తెలుస్తోంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు భారీగా కేటాయింపులు చేయబోతున్నారు అనేది అంటే గ్రామీణ అభివృద్ధిని ఒక కీలక అంశంగా తీసుకోబోతున్నారు. అటు రైతులకు రుణమాఫీ చేసినా, రుణాలు ప్రకటించినా, అలాగే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంకి సంబంధించి గతసారి 55,000 కోట్లు కేటాయించారు గత బడ్జెట్లో. ఈసారి కూడా అదే 55,000 కోట్లు కేటాయించబోతున్నారు. వీటితో పాటు కనీస ఆదాయ పథకం కింద అకౌంట్లోకి ఏదైతే డైరెక్ట్గా జమ చేయడానికి ఖర్చు జమ చేయబోతున్నారో అది కూడా ఖచ్చితంగా గ్రామీణ అభివృద్ధి కిందకు వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఉపాధికి అవకాశం కలిగించబోతుందన్న ఒక చర్చ బలంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఓవరాల్గా దానికి సంబంధించి కూడా ఒక ప్రధానంగా అందరూ మాట్లాడుకుంటున్న అంశం. ఇక ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ప్రకటన ఉండబోతుందా అన్న ఒక చర్చ జరుగుతోంది. ఇప్పటికే 3 లక్షల రైల్వే ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రధానంగా మోడీ సర్కార్ అధికారంలోకి రాకముందు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. అటు ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో కానీ 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని. కానీ మనం చూస్తే లేటెస్ట్గా నిన్న వచ్చిన జాతీయ నేషనల్ శాంపుల్ సర్వే కానీ, అలాగే జాతీయ గణాంకాల సంస్థ చేస్తున్న వివరాలు బట్టి కానీ 45 సంవత్సరాల్లో అంటే 4.5 దశాబ్దాల చరిత్రలో నిరుద్యోగ గరిష్ట రేటు అంటే గరిష్టంగా నిరుద్యోగ రేటు నమోదవ్వడం అనేది చాలా కీలకంగా కనిపిస్తోంది. ఈ సమాచారం బయటికి లీక్ అయిన సమాచారంపై నిన్న ప్రతిపక్షాలు కూడా గగ్గోలు చేశాయి. దీన్ని కొట్టిపారేస్తోంది సెంట్రల్ గవర్నమెంట్. ఖచ్చితంగా ఉపాధి కల్పన మేము కనిపించాం, రానున్న రోజుల్లో భారీగా కల్పించబోతున్నామని. అటు నిరుద్యోగానికి సంబంధించిన నిరుద్యోగ వృత్తి లాంటి కార్యక్రమాన్ని ఏమైనా తీసుకోబోతున్నారా, లేదంటే ఈ కనీస ఆదాయ పథకంకి సంబంధించి కొంత నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించడానికి ఉపయోగించుకోబోతున్నారా, బడ్జెట్లో ఏ విధంగా రిఫ్లెక్ట్ చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఇక జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంకి సంబంధించి మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఇక వీటితో పాటు ఓవరాల్గా ఇక స్లాబ్స్కి సంబంధించి కూడా చాలామంది ఎక్కువ మంది మాట్లాడుతున్న అంశం కనిపిస్తోంది. ప్రధానంగా ఆదాయ పరిమితికి సంబంధించి ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పటివరకు వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపును 60 ఏళ్ల లోపు వారికి మనం చూసుకుంటే 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు పెంచే అవకాశం ఉంది. ఇక వృద్ధుల్లోని 2 వర్గాలకు కూడా ఇంతే మేర మినహాయింపు పెంచుతారన్న ఒక అంచనాలో అందరూ ఉన్నారు. మహిళలకు 3.25 లక్షల వరకు పన్ను మినహాయింపు అవకాశం ఉంది. కేవలం పన్ను మినహాయింపును పెంచి ట్యాక్స్ స్లాబుల్లో మార్పు చేయకపోతే అది ఖచ్చితంగా మళ్ళీ ఒక నెగిటివ్ అంశంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వంపై ఇది పెద్దగా ఆర్థిక భారంగా ఉండబోదు అని చెప్తున్నారు.
ఇక సెక్షన్ 80C పన్ను మినహాయింపు 1.5 లక్షల నుంచి 2 లక్షలకు పెంచబోతున్నారన్న ఒక అంచనా కూడా అందులో ఉంది. అంటే మధ్యతరగతికి ఊరటనిచ్చే అంశాల్లో ఈ ట్యాక్స్ మినహాయింపు అంశాన్ని కూడా ఒక తాయిలంగానే ఎన్డీఏ సర్కార్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ప్రధానంగా ఇళ్ల వడ్డీకి సంబంధించి ఒక చర్చ జరుగుతోంది. ఇళ్ల ప్రాజెక్టులో జాప్యం, పెరిగిన వడ్డీ రేట్ల నేపథ్యంలో సొంతింటికి తీసుకున్న రుణంపై చెల్లించే వడ్డీకి పన్ను మినహాయింపును 2 లక్షల నుంచి 2.5 లక్షలకు పెంచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే చిన్న వ్యాపారులకు చౌక వడ్డీకే రుణాలు అందించడం, ఉద్యోగాల కల్పన దిశగా నిర్ణయాలు ఉండటం. మనం ఇందాకలా మాట్లాడుకున్నాం యూబీఐకి సంబంధించి. ఇప్పటికే అటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక ప్రకటన చేశారు కనీస సార్వత్రిక ఆదాయ పథకంకు సంబంధించి. దానికి ధీటుగా ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దీని ద్వారా అసలు పేదరికం అనే ఉండదు, ప్రతి ఒక్కరికి ఉపాధి దొరుకుతుంది, మేము అధికారంలోకి వస్తే కనీస ఆదాయ పథకాన్ని తేబోతున్నామంటూ రాహుల్ గాంధీ ప్రకటన చేసిన నేపథ్యంలో దానికి కౌంటర్గా ఎన్డీఏ ఈసారి బడ్జెట్లో ఏమైనా ప్రకటించబోతుందన్న ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇది భారీ బడ్జెట్తో కూడుకున్న అంశం కాబట్టి మరి అటువైపు దృష్టి పెడతారా దానిపైన అనేది మరికొద్దిసేపట్లో మనకు తేలబోతోంది. నిన్న తాత్కాలిక బడ్జెట్ అని ప్రధాని మోదీ ప్రకటన చేసినప్పటికీ కూడా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల వరాలు, ఎన్నికల తాయిలాలే ప్రధానంగా చేసుకోబోతున్నారు. ప్రధానంగా రైతులకు ఊరటనిచ్చే అంశాలు ఏమైనా ఉండబోతున్నాయి అనేది కీలక అంశం. అటు దేశవ్యాప్తంగా రుణమాఫీ చేయాలి ఎన్నికల్లో అంటూ రాహుల్ గాంధీ సవాల్ విసిరిన నేపథ్యంలో రుణమాఫీ సాధ్యం కాదు, రుణమాఫీ వల్ల అటు రైతులకు తాత్కాలిక ఉపశమనమే కానీ అటు బాధ్యతాయుతంగా రైతులకు ఇది మేలు చేసే కార్యక్రమం కాదని అటు ఎన్డీఏ వర్గాలు కొట్టపారేసిన నేపథ్యంలో ఏం జరగబోతున్నాయి అనేది చాలా కీలకంగా మారుతోంది. రైతులకు సంబంధించి రుణమాఫీ ప్రకటించకపోవచ్చు, కానీ వడ్డీ లేని రుణాలు ప్రకటించవచ్చు అనేది ఒకటైతే, రెండోది రైతు బంధు పథకం తెలంగాణలో మనం చూసాం. అటు ఎకరాకు పెట్టుబడి సాయం కింద కొంత మొత్తాన్ని ఇస్తున్న నేపథ్యం సంబంధించి రైతు బంధు పథకాన్ని ప్రకటించవచ్చు అన్న ఒక అంచనా అయితే చాలా బలంగా కనిపిస్తుంది. ఓవరాల్గా రైతులు, దిగువ మధ్యతరగతి వర్గాలు, నిరుద్యోగ యువత, గ్రామీణ ఓటర్, ఈ 4 అంశాలపై హై ప్రియారిటీ అంశాలుగా ఇప్పుడు బడ్జెట్లో తాయిలాలు ఉండబోతున్నాయన్న ఒక చర్చ అయితే జరుగుతోంది.